ఇప్పుడు భగత్ సింగ్ విగ్రహానికి ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటక వీరంజన్ గారు పూలమాల వేసిన నివాళులర్పించవలసింది. జోహార్ భగత్ సింగ్ కు, జోహార్ భగత్ సింగ్ కు. అలాగే ఆహ్వానిస్తాను. జోహార్ రంగవల్లక్కకు, జోహార్ రంగవల్లక్కకు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ఎప్పుడో అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని జగ్గంపేట రంగవల్లి నగర్ లో ఈరోజు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు, కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లక్క ఈ ముగ్గురి విగ్రహావిష్కరణలు చేసుకున్నాము. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా మనమంతా పిలుచుకుంటాం. అడవిలోని సంపదని ఆదివాసీలకే దక్కాలని, అది న్యాయమైనటువంటి డిమాండ్ అని, వాళ్ళ స్వయం పాలననే నిజమైనటువంటి పోరాటమని, ఆ స్వయం పాలన వాళ్ళకు దక్కాలని పోరాడి అమరుడైనటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. అట్లనే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అందరూ సమానంగా బతికే రోజులు రావాలని, ఇక్కడ ప్రజలకు న్యాయం చెందేలా స్వాతంత్రం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేశభక్తుడు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్. అట్లనే వీళ్ళ బాటలోనే ఇక్కడ అణగారినటువంటి వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు న్యాయం జరగాలని, దోపిడీ పీడనలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి, వివక్షతలు లేనటువంటి, కులము మతము లేనటువంటి ఒక మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ రంగవల్లక్క. ఈ ముగ్గురు విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించుకున్నాము అనంటే అది ఈనాటి తరానికి ఒక ప్రేరణ, రేపటి తరానికి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ ఈ విగ్రహాలని ఆవిష్కరించుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ముగ్గురు చేసినటువంటి పోరాటమే కాదు, ఇట్లాంటి పోరాటాల్లో ఎంతో మంది అసూలు బాసిండ్రు భారత విప్లవోద్యమంలో. వాళ్ళందరి త్యాగము, వాళ్ళందరి బాట, వాళ్ళ ఆశయము కూడా ఇవాళ దోపిడీ పీడన లేనటువంటి సమాజమే. అందుకని ఆ సమాజ స్థాపన కోసం ఇవాళ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతంగా దోపిడీ పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులంతా కూడా బలంగా చేకూరుతున్నారు, బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ సంపదంతా పోతుంది. కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో, పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద ఉన్నది. ఆ రకంగా కాకుండా ఆ సంపదంతా కూడా ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి దానికోసం ప్రజలంతా కూడా పోరాటానికి సమాయత్తం కావాల్సినటువంటి సమయము ఇవాళ ఆసన్నమైంది. దీన్ని మనం అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రజలారా తప్పనిసరిగా మీరంతా కూడా ఈ పోరాటాల్లోకి సమాయత్తం కావాలని మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు.